మీరు ఎవ్వరికీ హాని చేయలేదు, అందరితో మంచిగా మాట్లాడతారు, అందరికీ సహాయం కూడా చేస్తారు. అయినా కొంతమంది మిమ్మల్ని ఇష్టపడరు. కొంతమంది మీరు లేకపోయినా మీ గురించే మాట్లాడతారు. మరికొందరు మిమ్మల్ని చూసి జలసీ ఫీల్ అవుతారు. అసలు ఎందుకు ఇలా చేస్తారు? మంచి వ్యక్తులను కూడా కొందరు ఎందుకు ద్వేషిస్తారు? ఇలాంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. రీజన్ నెంబర్ 1, మీరు వాళ్ళ బలహీనతను గుర్తు చేస్తారు. మీరు కష్టపడి పనిచేస్తుంటే సోమరిపోతుగా ఉన్న వ్యక్తికి మీరు అసౌకర్యంగా కనిపిస్తారు. మీరు నిజాయితీగా ఉంటే అబద్ధాలు చెప్పి బ్రతికే వ్యక్తికి మీరు ప్రమాదకరంగా కనిపిస్తారు. అందుకే కొంతమంది మిమ్మల్ని కాదు, మీ ఐడియాలజీని ద్వేషిస్తూ ఉంటారు. రీజన్ నెంబర్ 2, అసూయ. మీరు ఎదుగుతున్నప్పుడు, మీరు సాధిస్తున్నప్పుడు, మీరు సక్సెస్ అవుతున్నప్పుడు అందరూ అప్రిషియేట్ చెయ్యరు. కొంతమంది నేను చేయలేంది ఇతను ఎలా చేశాడు అని ఆలోచిస్తారు. అక్కడే అసూయ పుడుతుంది. అసూయ చాలాసార్లు ద్వేషంగా మారుతుంది. రీజన్ నెంబర్ 3, మీరు ఏం చేసినా వారికి నచ్చరు. ఎందుకంటే చాలా మంది మీ మంచితనాన్ని వాడుకోవాలనుకుంటారు, మీ ద్వారా లబ్ధి పొందాలి అనుకుంటారు. కానీ మీరు ఎప్పుడు ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో తెలుసుకుని నో చెప్పినప్పుడు అది వాళ్ళకి నచ్చదు. ఎందుకంటే వాళ్ళు మీ మంచితనాన్ని క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు, కానీ ఇక్కడ వారి ప్లానింగ్ వర్కౌట్ అవ్వలేదు. అందుకే మిమ్మల్ని ద్వేషిస్తూ ఉంటారు. రీజన్ నెంబర్ 4, ప్రతి వ్యక్తి మీ గురించి ఒక కథ రాసుకుంటాడు. మీరు మాట్లాడకపోతే అహంకారి అంటారు, ఎక్కువ మాట్లాడితే అటెన్షన్ కోరుకుంటున్నాడు అంటారు, సైలెంట్ గా ఉంటే గర్వం పెరిగింది అంటారు. అంటే మీరు ఏం చేసినా చేయకపోయినా అందరికీ నచ్చడం అనేది ప్రాక్టికల్ గా సాధ్యం కాదు. ఒక ఆసక్తికరమైన సైకాలజీ ఫ్యాక్ట్ ఏంటంటే చాలా సార్లు ప్రజలు మిమ్మల్ని ద్వేషించడానికి కారణం మీరు కాదు, కేవలం వాళ్ళలో ఉన్న అసంతృప్తి, వైఫల్యం, ఇన్సెక్యూరిటీ కారణంగానే మిమ్మల్ని ద్వేషిస్తూ ఉంటారు. గుర్తుంచుకోండి, మీరు ఎంత మంచివారైనా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు నచ్చలేరు. అది మీ తప్పు కాదు, అది జీవిత సత్యం. కాబట్టి అందరికీ నచ్చాలని ప్రయత్నించడం మానేయండి. బదులుగా మీ విలువలను కాపాడుకోండి. మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి. మీ గోల్స్ ని అచీవ్ అవ్వండి. వీడియో నచ్చిందా? నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరొక మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం.